కిరణ్ అర్థం కాకూడదనే నేను చెప్పేది, అర్థం కాకూడదనే ఆయన మాట్లాడేది. సార్ ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ లేకపోతే ఆ ఇష్యూ అసలు బయటకు వచ్చేదా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు కనీసం సిబిఐకి కూడా సరిగ్గా ఇవ్వలేక, సరిగ్గా డాక్యుమెంటేషన్ చేయలేక చతికిల పడి చేతకాని ప్రభుత్వం లాగా మిగిలిపోయింది వైఎస్ఆర్సీపీ కాదా సార్? ఆవిడ సుగాలి ప్రీతికి ఆ పాప తల్లి గారు అనిల్ కుమార్ యాదవ్ గారిని వెళ్ళి కలిసి, బాబు ఇలా మా అమ్మాయికి ఇలా జరిగింది, న్యాయం చెయ్యా అంటే, యు గెట్ అవుట్ చీప్ పీపుల్ అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడాడు. అది ఆవిడ స్వయంగా ఆమె చెప్పింది. ఈ రోజున వైఎస్ఆర్సీపీ వచ్చేసి ముసలి కన్నీరు, ఏదో ప్రేమ ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, మా పార్టీ ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక సభ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది సార్? అటువంటి పరిస్థితుల్లో కర్నూలు వెళ్ళి మేము లాంగ్ మార్చ్ చేసాం ఆ పాప కోసం. ఆ పాపకి న్యాయం చేయాలనే చిత్తశుద్ధి 100కి 200% జనసేన పార్టీకి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఒక ఇల్లు ఇచ్చాం, లేకపోతే ఒక ప్లాట్ ఇచ్చాం, ఇది కాదు. మీరు న్యాయం చేయాలి. కనీసం సిబిఐకి ఒక లెటర్ ఇవ్వలేకపోయారు మీరు, చేతకాని ప్రభుత్వం మీది. ఆంజనేయుడు గారు మాట్లాడండి, చెప్పండి వర్మ గారు. ఆంజనేయుడు గారు, ఏంటి మళ్ళీ వివేకానంద గారిది ఈ రోజు సభలో తీసుకురావడం పవన్ కళ్యాణ్ గారు? ఈ రోజే కాదు, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు నుంచి వారి హత్య పైన రాజకీయాలు నడుస్తున్నాయి, మనం చూసాము. హత్య రోజు జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసి ఒక కత్తి ఆయన చేతులు ఎక్కించి నారాసుర రక్త చరిత్రని ఏదో ఒక హెడ్డింగ్ పెట్టి తప్పుడు వార్తలన్నీ కూడా రాశారు. అదైన తర్వాత అదే రోజు ఆయన విజయసాయి రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారని ఎవరో వార్తలు చెప్పారు. ఇవన్నీ కూడా అప్పటి నుంచి కూడా చర్చ జరుగుతూ ఉంది. అప్పటి నుంచి కూడా దాని మీద లోతుగా దర్యాప్తు జరుగుతుంది. సిబిఐ అధికారులు ఏ విధంగా బెదిరించారు, వాళ్ళ మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టారని కూడా మనం చూసాం. ఆ కేసుల విషయంలో సుప్రీంకోర్టు ఆ 2 కేసులు కూడా ఛార్జ్ షీట్లు కొట్టేసింది, అది కరెక్ట్ కాదని చెప్పింది. కాబట్టి వివేకానంద రెడ్డి గారి హత్య మీద రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా అవి ఒక లాజికల్ కన్క్లూజన్ కి, ఒక అర్థవంతమైన ముగింపుకి రావాల్సి ఉంది. కొంతమంది ప్రజాప్రతినిధులు ఆ హత్యలో పరోక్షంగా పాల్గొన్న వాళ్ళ పేర్లు కూడా అనేకం బయటకు వచ్చాయి. చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని అరెస్టు కాకుండా అనేక సందర్భాల్లో తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. కానీ నేనేమంటున్నా అంటే, దర్యాప్తులో తిరిగి అవసరం వస్తే దర్యాప్తు చేస్తామని సిబిఐ చెప్తుంది, అది కోర్టులో నడుస్తుంది కూడా. కాబట్టి రోజుగా దర్యాప్తు జరపాలి. ఎవరున్నారు, ఎక్కడ ఆగుతుంది, దీని ఎవరో చేశారు, అనేక అనుమానాలు ఉన్నాయి అందులో. అది ముఖ్యమంత్రి గారికి వెంటనే తెలిసింది, ఆనాటి ముఖ్యమంత్రి గారి కుటుంబం ఆరోపణ చేసేది ఎవరు? సొంతంగా ముఖ్యమంత్రి గారి సోదరే కదా, కదా మా తండ్రి గారు వాళ్ళు ఉన్నారు. రాజకీయాలు నడుస్తున్నా అవి లాజికల్ కన్క్లూజన్ రావాల్సిన అవసరం. చిన్నప్పటి గారు, హలో చిన్నప్పటి గారు, మీ అబ్జెక్షన్ ఏంటి వివేకానంద గారు హత్యది? సార్, సిబిఐ విచారణ జరుగుతా ఉంది. సిబిఐ మా దగ్గర ఇంకా చేయటానికి ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కోర్టులో ఉంది, కోర్టులో రావాల్సిన దాని గురించి పొద్దుగుకులు వివేకానంద రెడ్డి గారి కేసు అనే బదులు ఈ 3 కేసుల గురించి వాళ్ళ నాయకులకి చెప్పి అసెంబ్లీలో ప్రకటించి ఈ కుటుంబాలకు న్యాయం చేయమని ఆ చనిపోయి. సరే ఓకే కిరణ్, ఇందాక ఏదో చెప్తున్నారు మీరు. అదే సార్, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు న్యాయమని చెప్పేసి ఇప్పుడు పవన్ గ్రామానికి వస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఉప్పలపాడు గ్రామానికి వస్తారు, గుంటూరు జిల్లా. సార్ ఒక్క మాట, గుంటూరు వస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు రావాల్సిందే, అక్కడికి వస్తారు కదా. అక్కడి నుంచి అటు వచ్చి తురకపాలెం అనే గ్రామం ఉంది సార్. 29 మంది ఈ మధ్య నీళ్లు అక్కడ చెడు నీరు తాగి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 29 మంది చనిపోయారు సార్. ఆ కుటుంబాలను కూడా ఒకసారి పరామర్శించమనండి సార్ పవన్ కళ్యాణ్ గారు. అది కూడా ఈ మేడం గారు చెప్పారు కదా, మీరు చెప్పారు కదా మీరు పాయింట్. సరే, ఇప్పుడు 70 మంది చచ్చిపోయారు జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి, ఓన్లీ స్పిరిట్ తాగి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే పెళ్లికి వెళ్ళాడు, పక్క ఊరే పెళ్లికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ 70 మంది కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్ళలేకపోయాడు. వీళ్ళు మాట్లాడుతున్నారు పరామర్శల గురించి.
సొంత చెల్లిని పరామర్శించలేకపోయారు సార్ మీ ముఖ్యమంత్రి, మీ మాజీ ప్రజలే, మన ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రజలే, మన రాష్ట్ర ప్రజలే నరసింహప్రసాద్ గారు, పవన్ నరసింహప్రసాద్ గారు. కళ్యాణ్ గారు ఉత్తరపాటు వచ్చినప్పుడు ఆ కుటుంబాలను ఓకే ఓకే అండి, ఓకే ఓకే ఓకే. నరసింహప్రసాద్ గారు, మంత్రిగా మేము వచ్చామని సరే సరే ఓకే. మాట్లాడితే చిన్నప్పరెడ్డి గారు వెయిట్. కిరణ్ ఏంటి సార్ అదే సార్ నేను చెప్తుంటే నేను చెప్పాలనుకున్నది ఆయన చెప్పరేవాడు. ఓకే. పొద్దున సింపుల్ గా. అసెంబ్లీలో కూడా ఇంత ఎందాడా ఆంజనేయ రెడ్డి గారు అన్నట్టు ఎంత సమయం కావాలి? గంట ఇస్తే సాటిస్ఫై అవుతారా? 2 గంటలు ఇస్తే సాటిస్ఫై అవుతారా? లేకపోతే డే అంతా వైఎస్ఆర్సీపీకి ఇచ్చేస్తే సాటిస్ఫై అవుతారా? ఏంటి సమయం అంటే ఎంత? సరే సరే చూద్దాం. నరసింహప్రసాద్ గారు సార్ ఏంటి వివేకా గారి అంశం మీరన్నా తెలుస్తారా? ఖచ్చితంగా ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఉద్దేశం ఏంటంటే కొన్ని అంశాలు కొన్ని ఇలాంటివి ఉన్నాయి, వీటిని కొన్ని చిక్కుముడులు ఉంటాయి, వీటిని చాలా టైం పడుతూ ఉంది. ఓకే. కాబట్టి ఈ ఎలక్షన్ లాంటి సమస్యలు కూడా కొన్ని ముడివేసుకుపోయినాయి, వీటన్నిటికీ ఒక మార్గం అనుకోవాలనే ఉద్దేశంతో చెప్పాడు తప్ప ఏదో మేము చేతులు ఎత్తేస్తామనో ఇంకొకటి వదిలేసామనో ఎక్కడా లేదు. ఓకే. దాన్ని అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు సుగాలి ప్రీతి గారి విషయం కూడా మీరు అనుకుంటే ఇప్పుడు ఆయన చిన్నప్పరెడ్డి గారు చెప్తున్నారు మా హయాంలో అది ఇచ్చాం ఇది ఇచ్చామని. చట్టపరంగా రావాల్సినట్టు కాబట్టి ఇచ్చారు, ఇచ్చి చేతులు దురుపుకుని